కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి విచ్చేసిన కోవూరు మండలం నుంచి విచ్చేసిన రైతు సోదరులకు అందరికీ కూడా నమస్కారం. అలాగే కూటమి నేతలకి నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటగా ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా కాలువలు తవ్వుకున్నాం, వరి నాటుకున్నాం, యూరియా కరెక్ట్గా వేసాం. పంటలు కూడా ఆ దేవుడి దయ వల్ల మీకు అందరికీ 4 పుట్లు పండాలని ఆ రోజు మనం కోరుకున్నాం. అదేవిధంగా పండుతుందని కూడా ఈరోజు మేడం లెక్కలు చూస్తుంటే అర్థమవుతుంది. మనం కూడా అన్ని రకాలుగా కలెక్టర్ గారితో, అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో, సీఎం గారితో, అధికారులతో అందరితో సమన్వయం చేసుకొని ఉన్నాం. ఎప్పుడైతే పంట దిగుబడి వస్తుందో ఆల్రెడీ 2 లక్షల మెట్రిక్ టన్నులు మనకి ఈరోజు ఏ రకాలైతేనేమి అంతా కలిపి 2 లక్షల మెట్రిక్ టన్నులు మనం దిగుబడి చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మనం సరైన సకాల సమయంలో కొలిసేటట్టు, అలాగే పోయినసారి ఏ విధంగా అయితే రబీ పంట అప్పుడు మీకు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 నుంచి 48 గంటల లోపల మీ ఖాతాల్లో అకౌంట్లో డబ్బులు పడ్డాయో, ఈసారి కూడా ముఖ్యమంత్రి గారు అదే మాదిరి చేస్తామని చెప్పి కూడా చెప్పున్నారు. సబ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు తప్పకుండా అదే రకంగా అమ్మాలీలతో సహా మీ అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే 20 లక్షల దాకా గోని సంచులు కూడా రెడీ చేస్తున్నామని చెప్పి ఇందాకే కలెక్టర్ గారు, జేసీ గారు ఇద్దరు చెప్పడం జరిగింది. నేను మాట్లాడాను, అవసరమైతే ఇంకా కూడా వస్తాయని చెప్పారు. అలాగే మనకి బయట నుంచి కూడా ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైతే వాళ్ళు రెడీగా ఉన్నారు. సివిల్ సప్లై మినిస్టర్స్ గారు కూడా చెప్పారు. సో మనకి రేట్ కూడా స్టాండర్డ్గా ఉండేటట్టు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మీరు కూడా తొందరగా ఇప్పుడు మరీ అంటే ఎక్కువైపోయినప్పుడు కొంచెం రేట్ తగ్గదు కాబట్టి ఎవరికి లేట్ చేసుకోకుండా తొందరగా చేసుకోవాలని మీకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము, అభివృద్ధి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారో రైతన్నలకు కూడా అండదండగా నిలిచారు. అన్నదాత సుఖీభవ మనం ఇచ్చుకోవడం జరిగింది. ఈ కార్డుల ద్వారా చిన్న అరెకరా ఉన్న రైతు నుంచి 100 ఎకరాలు ఉన్న రైతు వరకు సఫిషియెంట్గా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో యూరియా అందజేయడం జరిగింది. దానివల్ల దిగుబడులు కూడా చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే లిమిటెడ్గా వేసాం కాబట్టి ఇప్పుడే మేడం గారు కూడా చెప్పారు, పురుగులు అవన్నీ కూడా ఏం రాలేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి రైతులందరూ కోవూరు కాన్స్టిట్యున్సీలో సుభిక్షంగా ఉన్నారని చెప్పి నేను కోరుకుంటూ, మీరందరూ అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, మీ పంటలు సకాలంలో కోసి అది కొనుగోలు కేంద్రాల ద్వారా గవర్నమెంట్ కూడా తీసుకోవడానికి సమ్మతించింది కాబట్టి అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అగ్రికల్చర్లో అధికారులందరూ చాలా గొప్పగా రైతులకి అండగా ఉంటూ వాళ్ళకి ఏ టైంకి ఏం కావాలో అన్నీ కూడా చేయడం జరిగింది. అలా చేసినందుకు అగ్రికల్చర్ అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. అందరికీ నమస్కారం. వాళ్ళు కూడా ధాన్యం కొనుగోలు చేయడానికి రెడీగానే ఉన్నారు. మన కలెక్టర్ గారు మాట్లాడారు, జేసీ గారు, నేను అందరం కలిసి కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు. రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతులకి అండగా ఉంటానని చెప్పి అందరూ తెలియజేసుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన కనిగిరి రిజర్వాయర్ని కూడా బాగు చేసుకోబోతున్నాం. దానికి సీఎం గారు మొన్న సమ్మతించారు. దానికి కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది.